మిత్రులారా, మన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక వాగులో శ్రీ చెన్నకేశవ స్వామి రూపంలో ఉన్న 12వ శతాబ్దానికి చెందిన శ్రీ మహావిష్ణువు విగ్రహం వెలుగులోకి వచ్చింది. స్థానికులు అక్కడ తవ్వకాలు చేస్తుండగా ఈ శిల్పాన్ని గుర్తించినట్లు సమాచారం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విగ్రహం కాకతీయ డైనస్టీ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ కాలంలో ఉన్న శిల్పకళా నైపుణ్యాన్ని ఈ విగ్రహంలోని సూక్ష్మమైన చెక్కుదల స్పష్టంగా చూపిస్తోంది. దీనిలో కనిపించే అలంకరణలు మరియు శైలి మధ్యయుగ దక్షిణ భారత ఆలయ కళా సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. కాలక్రమేణా ఈ శిల్పానికి కొన్ని భాగాల్లో నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మన ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం దెబ్బతిన్న విగ్రహాన్ని ప్రత్యేక విధులు లేకుండా సాధారణ పూజలకు ఉపయోగించడం శాస్త్రోక్తంగా సరైనది కాదని భావిస్తారు. పారంపరిక వారసత్వ నిపుణులు ఈ విగ్రహాన్ని సరైన విధంగా నమోదు చేసి సంరక్షించాలని సూచిస్తున్నారు. తద్వారా మరింత నష్టం జరగకుండా కాపాడవచ్చు. త్వరలో పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రదేశాన్ని పరిశీలించి సంరక్షణ చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు అక్కడి ప్రజలు.